హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కడప ఎర్రకారం తయారు చేసుకుందాము. 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఇలా ముక్కలుగా చేసుకున్నాను. ఒక 7 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఒక 4 తెల్లగడ్డలు, టమాటాలు 2 టమాటాలని ఇట్లా ముక్కలుగా తరుక్కున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము. చూడండి, మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకునేద్దాం. చూడండి, హాఫ్ స్పూను రాక్ సాల్ట్ వేసుకుందాము. ఈ రాక్ సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట కారానికి. ఇది గ్రైండ్ చేసుకుని వద్దాము. చూడండి, గ్రైండ్ చేసుకుని వచ్చినాను. దీంట్లో వాటర్ అంతా ఏమి వేయాల్సిన పని లేదు. టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు ఉండే దానివల్ల ఆ వాటర్ అదే సరిపోతుంది. అందుకని గ్రైండ్ చేసుకొచ్చినాను. దీన్ని తిరమాత్ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టినాను, దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా, హాఫ్ స్పూను ఆవాలు వేసుకుందాము. చూడండి, ఇప్పుడు కరివేపాకు, చిన్నది లేతగా ఉండే కరివేపాకు వేసుకోండి, మళ్ళీ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, వేసేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ కారం మొత్తాన్ని దీంట్లో వేసుకునేద్దాము. చూడండి, ఇప్పుడు కొద్దిసేపు అట్లా వేపుకోవాలన్నమాట. ఇది వాడాలి కదా, అన్నీ పచ్చి వేసినాం మనము. ఎండుమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డ అంతా పచ్చిది కదా, అందుకని కొంతసేపు వాడ్చుకుందాం. చూడండి, కొంతసేపు అట్లా, ఎక్కువసేపు వాడాల్సిన పని లేదు. కొంతసేపు వాడిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, దాన్ని దీంట్లో పోసేద్దాం. ఇది దోశల పైన వేసుకొని నెయ్యి వేసుకొని తింటే, దోశల పైన రుద్దుకొని నెయ్యి వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందో ఈ కారము. చూడండి, కొంతసేపు అట్లా ఉడకనిద్దాము. చూడండి, బాగా ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్ అట్లా కొంతసేపు సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. మరి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. ఇది 1 వీక్ దాకా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, దోశలకు వేసుకునేదానికి భలే బాగుంటుంది అసలు. చూడండి, అంతే, ఇంకా స్టవ్ ఆపేయడమే. చూడండి, ఎర్రకారము రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బాక్స్లోకి తీసుకుందాము. చూడండి, ఈ బాక్స్లోకి తీసుకుందాము. దీంట్లో మనం ఏం చేయాలంటే, చూడండి, 2 గరిటెలు నెయ్యి వేసుకుందాము. చూడండి, నెయ్యి వేసుకున్న తర్వాత ఈ కారాన్ని ఎత్తి వేడిగా దీంట్లో వేసేయాలన్నమాట. వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, యూజ్ చేసేటప్పుడు నెయ్యి ఉంటుంది, కొంచెం కారం కూడా. అసలు మనము ఎండుమిరపకాయలు తక్కువ వేసినాము, టేస్ట్గా ఉంటుంది. దాంట్లో కారం అనిపించకుండా పిల్లలకి దోశలు పెట్టేదానికి కానీ, దోశల మీద కాల్చుకునేదానికి కానీ చాలా బాగుంటుంది ఇది. ఈ కారం మీరు కూడా తయారు చేసుకోండి. చూసారుగా, ఎర్రకారం రెడీ అయిపోయింది కదా. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి సూపర్ కాంబినేషను. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.